ఇండియా న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా మార్కులు సాధించడం గమనార్హం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులు సాధించిన ఘనతను పేపర్ ప్రకటనలు ఇవ్వడం ప్రధాన అంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఘనతను పేపర్ ప్రకటన ఇవ్వడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలపై తల్లిదండ్రుల స్పందన, విశ్లేషకుల స్పందన, విమర్శకుల స్పందనపై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమర శంఖాన్ని పూరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చరిత్రలను తిరగరాస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా మార్కులను సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థల కోటలను బద్దలు కొడుతున్నారు. ప్రభుత్వ విద్యార్థులు కార్పొరేట్ సంస్థలకు సింహ స్వప్నంగా మారారు. కార్పొరేట్ విద్యా సంస్థలు 1-1-2-2-3-3 అనే దరువుకు చర్మగీతం పాడారు. ఇది మనం ప్రత్యేకంగా చెప్తున్న కొటేషన్స్ కావు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతున్న మాటలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థి 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన నాటి నుండి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న తల్లిదండ్రుల నుండి వినపడుతున్న మాటలు ఇవి. ప్రతి తల్లిదండ్రి కూడా ఇటువంటి మాటలనే ప్రస్తావించడం ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శ్రద్ధ, విద్యార్థులు భక్తితో పాటు ప్రత్యేకంగా వారు చదువు మీద పెట్టినటువంటి ధ్యాస ఈ ఫలితాలకు కారణమైంది అనే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఈ యొక్క 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే అనేక రకాలుగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు పెద్ద చర్చనీయాంశంగా మారిన నేపథ్యం, చర్చలు పెట్టిన నేపథ్యం. సర్కారు బడుల్లో విద్యార్థులు 596 మార్కులు సాధించి 594 మార్కులు, 595 మార్కులు సాధించి ప్రైవేటు విద్యా సంస్థలను తలదన్నేలా మార్కులను సాధించడం ఇవాళ గర్వకారణంగా కనపడుతున్న పరిస్థితి. గతంలో ఏనాడు లేని విధంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక చోట్ల ఇంకా ఉన్నతమైన ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులు ఎందరో ఉన్న పరిస్థితి కనపడుతూ ఉన్న నేపథ్యం. ప్రైవేటు విద్యా సంస్థల మాయలో పడి, ప్రైవేటు విద్యా సంస్థల మాయాజాలంలో పడి తల్లిదండ్రులు కొట్టుకుపోతున్న తరుణంలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఒక వెలుగును ప్రకాశించాయి అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, ఉపాధ్యాయులు వారు పెట్టినటువంటి శ్రద్ధతోని ఈ ఫలితాలు వచ్చాయి అనే విధంగా తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్న పరిస్థితి ఇవాళ కనపడుతున్న పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇటువంటి ప్రతిభను కనపరిచిన నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో లక్షల రూపాయలు ధారపోసి చదివిస్తున్న మనకు వచ్చిన ప్రతిఫలం ఏంటి అనే విధంగా ఇవాళ ప్రశ్నిస్తూ వారే తల్లిదండ్రులు ప్రశ్నించుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రైవేటు విద్యా సంస్థల ద్వారా పిల్లలు ఒక మానసిక క్షోభను అనుభవించడమే కాకుండా ఒక టెన్షన్ అనేక రకాలుగా ఆరోగ్యపరంగా కూడా వారికి ఇబ్బందులు కలిగే పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఆడుతూ పాడుతూ చక్కగా ప్రభుత్వ పాఠశాలలో ఆడుతూ పాడుతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ఈ పిల్లలు చదువుకుంటూ భక్తి శ్రద్ధలతో చదువుకుంటూ వారి శ్రద్ధను చూపించి ఎంతటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం అనేది ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిస్తున్న తల్లిదండ్రుల నుండి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న తల్లిదండ్రులు
ఈ ప్రశ్నలు ఎక్కువగా వినబడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కే దక్కింది అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతోంది. సర్కారు బడులను ప్రోత్సహించడం కాకుండా విద్యా వ్యవస్థలో నూతన అధ్యాయాన్ని తీసుకురావడం ఇవాళ నారా లోకేష్ చేసినటువంటి ఒక వినూత్న ప్రయోగం అని చెప్పవచ్చు. సర్కారు బడులు అనే విషయానికి వచ్చే వరకు సర్కారు బడులు అనే వరకు విద్యా వ్యవస్థలో లోపం ఉంది అనే విధంగా ఉన్న నానుడికి ఇవాళ సర్కారు బడులంటే వన్నె తెచ్చే విధంగా, సర్కారు బడులంటే ఒక ప్రత్యేకమైన విద్యా వ్యవస్థ, సర్కారు బడులంటే ఒక ప్రత్యేకమైన ప్రతిభా పాఠశాల కలిగినటువంటి పాఠశాలలుగా తీర్చిదిద్దినటువంటి విద్యాశాఖ మంత్రి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఆ పాఠశాలల ఉపాధ్యాయులు కావచ్చు, వారి ప్రోద్బలము, వారి శ్రద్ధ, వారి యొక్క పట్టుదల ఈ ఫలితాలకు కారణమనే విధంగా చెప్పుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. సర్కార్ బడిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విషయానికి వచ్చే వరకు పూర్తిగా సర్కారు బడులను గతంలో కంటే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులను తీసుకొచ్చి, విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకొచ్చి, విద్యార్థుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా మార్పు చేసినటువంటి ఘనత ఇవాళ నారా లోకేష్కే దక్కుతుంది అనే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సర్కారు బడిలో విద్యార్థులను వారి ప్రతిభను బయట ప్రపంచానికి చూపించే విధంగా విద్యార్థులు కష్టపడి వాళ్ళు భక్తి శ్రద్ధలతో పట్టుదలతో చదువుకొని వారు సాధించిన ఈ ఫలితాలను ప్రపంచానికి చూపించే విధంగా వారిని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు, ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు వారు పడ్డ కష్టాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ పత్రికా ప్రకటనలు కావచ్చు, న్యూస్ ఛానల్లో యాడ్లు కావచ్చు ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. న్యూస్ ఛానల్లో కావచ్చు, పత్రికా ప్రకటనలు కావచ్చు, ఇవాళ గతంలో ప్రైవేటు విద్యా సంస్థలే ప్రకటనలు ఇచ్చిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం ఇవాళ నారా లోకేష్ ఒక నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రకటనలుగా రావడం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం, విమర్శకులు సైతం ప్రశంసిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇవాళ సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేకంగా ఈ వార్తా కథనాన్ని చేయడంలో కూడా నారా లోకేష్ చేసినటువంటి కృషి, ఉపాధ్యాయులు చేసినటువంటి ఉపాధ్యాయులు పట్టుదల, విద్యార్థులు శ్రమ ఇవాళ ఈ ఫలితాలను తీసుకురావడం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం ఇవాళ అభినందనీయంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మా సర్కారు బడులు ఉపాధ్యాయులు ఘనత అనే విధంగా పేపర్ ప్రకటన ఇవ్వడం, మా సర్కారు బడులు ఉపాధ్యాయులు ఘనత అనే విధంగా పేపర్ ప్రకటన ఇవ్వటం, మా సర్కారు బడుల విద్యార్థుల ప్రతిభ అనే విధంగా పేపర్ ప్రకటన ఇవ్వటం, మా సర్కారు బడులు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా విద్యార్థులు ప్రతిభను చూపిస్తున్నారు అనే విధంగా పేపర్ ప్రకటన ఇవ్వటం, 1 1 2 2 3 3 అని ఓదరగొట్టేటటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారిని తలదన్నేలా మార్కులు సంపాదించినటువంటి పరిస్థితిని పేపర్ ప్రకటన ద్వారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేపర్ ప్రకటన ఇవ్వటం అనేది ఇవాళ ప్రధాన చర్చనీయాంశంగా మారిన విషయం. అది అనేక రకాలుగా విమర్శకులు కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ పేపర్ ప్రకటన విషయానికి వచ్చే వరకు దానిలో ఒక ప్రత్యేకతను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఈ పేపర్ ప్రకటన విషయానికి వచ్చే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ దానిలో కనిపించలేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా కనిపించకపోవడం, ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా తన ఫోటోను వేసుకోకపోవడం ఇవాళ ప్రధాన చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. పేపర్ ప్రకటనలో కేవలం ప్రతిభను చూపించినటువంటి విద్యార్థులు
వారు ఘనత, వారు భక్తి శ్రద్ధలతో పట్టుదలతో చదువుకొని మార్కులు సంపాదించి ప్రభుత్వ పాఠశాలకు వన్నె తెచ్చినటువంటి విలువ గౌరవాన్ని తెచ్చినటువంటి విద్యార్థుల ఫోటోలను మాత్రమే ఆ పేపర్ ప్రకటనలో ఇవ్వడం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన విషయం. ఇంకో విషయానికి వచ్చే వరకు ఈ పేపర్ ప్రకటనలో రాజకీయం అనేది కనపడని పరిస్థితి కనపడిన నేపథ్యం. దీనిలో అసలు రాజకీయం అనేది ఎక్కడా కనపడలేదు. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వారి కష్టం, ప్రభుత్వ పాఠశాల ఎదిగిన తీరు, ప్రైవేటు సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాల ఎదిగిన తీరును చూపించే విధంగానే ఈ ప్రకటన కనపడింది తప్ప దీనిలో రాజకీయం కానీ వ్యక్తిగతం కానీ దీనిలో కనపడిన పరిస్థితి లేదు అంటూ విమర్శకులు ప్రశంసిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సర్కారు బడులలో కూడా 10వ తరగతి ఫలితాలు వచ్చిన ప్రతి చోట కూడా 10వ తరగతి ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు వారి కష్టం, ఉపాధ్యాయులు వారి కష్టం, వారి శ్రద్ధ ఇవాళ ఈ ఫలితాలకు కారణమైంది అనే విధంగా చెప్పుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మంచి ప్రతిభను కనపరిచినటువంటి విద్యార్థులకు, మంచి చదువును అందించినటువంటి ఉపాధ్యాయులకు, మంచి క్రమశిక్షణా విధానంతో చదువుకొని మంచి ఫలితాలు సాధించినటువంటి ఈ విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సహించి విద్యార్థులను పంపించినటువంటి తల్లిదండ్రులకు ఇవాళ అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా సర్కార్ ఇండియా న్యూస్ ఛానల్ నుంచి విద్యా విషయంలో సర్కార్ ఇండియా న్యూస్ ఎప్పుడూ కూడా విద్యార్థుల విషయంలో కావచ్చు, ఉపాధ్యాయుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, కర్షకుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేకమైన వార్తలు ఇవ్వడం జరుగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇంత ఘనత సాధించినటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను తలదల్లేలా ఫలితాలను సాధించినటువంటి, కష్టపడి శ్రద్ధతో చదువుకొని ఇంతటి ఫలితాలను తీసుకొచ్చినటువంటి, ఇంతటి ఘనతను తీసుకొచ్చినటువంటి, ప్రభుత్వ పాఠశాలలకు వన్నె తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు పంపించినటువంటి తల్లిదండ్రులకు, ప్రభుత్వ పాఠశాలలను ఈ విధంగా వన్నె తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారికి సర్కార్ ఇండియా న్యూస్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.